నేనే సత్యభామ. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వచ్చాము. ఈ గేమ్ పేరు రాముడు సీత. ఇప్పుడు నేను 4 భరణీలు ఉంటాయి, అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క భరణి ఇస్తాను. అందులో ఒక భరణిలో రాముడు, ఒక భరణిలో సీత, ఒక భరణిలో హనుమంతుడు, ఒక భరణిలో లక్ష్మణుడు ఉంటారు. ఓకే, రాముడు ఎవరైతారో వాళ్ళు సీత ఎవరు కనిపెట్టాలి. కనిపెట్టేశారంటే రాముడు విన్, కనిపెట్టలేదంటే ఇక సీత విన్. ఓకే, ఫస్ట్ ప్లేస్ సీతకు వస్తుంది. అమ్మ చలికెత్త, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క భరణి ఇవ్వాలి. వెళ్ళు. నీ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోండి మీకు ఏమొచ్చిందని. రాముడు. రాముడు ఎవరు? దేవుడు. అదే రాముడు దేవుడే. రాముడు ఇక్కడ, రాముడు ఎవరు? ఇక్కడ రాముడు. ఓ ప్రత్యూష, ఇక్కడ రాముడు కదా. ఎవరు సీత కనిపెట్టాలి. వీళ్ళు ముగ్గురులో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడమ్మా, కనిపెట్టు. అందరు నవ్వుతున్నారు. కనిపెట్టాలా వెళ్ళి చూస్తే సరిపోతుంది. అదే అనమాట ఆట. మరి మనం కనిపెట్టాలి కదా, అందులో రాముడు ఎవరు, సీత ఎవరు, లక్ష్మణ్. అలాగే సీత ఫస్ట్ ఎవరు కనిపెట్టాలి. మీ బర్రెలే ఉంది, ఒకసారి చూసి చెప్పండి కదా. చూస్తాను రామా, తమరు ఆజ్ఞ ఇచ్చారు. అదే పదే చెప్తుంటే వినిపించుకోవట్లేదు సీత ఎవరు అని. మొరలాగా ఉన్నా. ఆ రోజుల్లో రాముడు అడవులకి ఎగాడు, ఈ రోజుల్లో భామ సత్యభామలో మీరే కనుక్కోవాలి సైలెంట్ గా ఉందంటే ఆవిడే సీత ఉంటుంది. సైలెంట్ గా ఉన్నట్టుండి మిగతా ఇద్దరు ఎవరొకళ్ళు మరి చెప్తుంటే వినిపించుకోవట్లే కదా మేడం. ఇంకెవరో కనుక్కోవడం కష్టం. లేదు, ఒరిజినల్ సీత అలా సైలెంట్ గా అలా ఎప్పుడు ఉండదు మేడం. సైలెంట్ పనులు చాలా అందంగా ఉంటాయి. అదే అంటే ఏంటి శ్వేత ఇప్పుడు అందంగా లేదంటున్నారా? శ్వేత నీ కోపం రావట్లేదా? ఎందుకు రావట్లేదు? సీత నువ్వని అనుకుంటున్నావా మరి కోపం రావటానికి? రామా కనిపెట్టు సీతని, సీత పారిపోతుంది. మరీ మరీ చెప్తున్నాను జానకి సీత అని. రెడీ రెడీ చెప్పాలి. పారిపోతుంది రామా, పట్టుకో. సీత నా మీద లవ్ ఉంటే సెంటర్ కి వచ్చమ్మా ప్లీజ్. అలా రాదు రామా, చెప్తేనే వస్తా. బందీ అయ్యింది. నడిచే నా పాదానికి తెలీదు, ఆహా నా పైన మెటని. చూసే నా నయనానికి తెలీదు, నా అన్వేషణ ఏమిటని. ఇప్పుడు మీ అన్వేషణ ఏంటి? రాసే నా కలముకు తెలీదు, ఇందులో సీత ఎవరని. నేనే నీ సీత. సూపర్, నీ కవిత చాలా బాగుంది, కానీ ఇప్పుడు సీత ఎవరు కనబడితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ నయనాలకు అందని సీతని నేనే. రామా వెతుక్కో. ఆవిడ నేనే అంటుంది, ఆవిడ నేనే అంటుంది. రాముడికి సీత ఒక్కతే, ఇన్ని సీతలు ఉండవు రామా. అవునో కాదో తెలీదు ఇంకా. సుజాత. ఏమి రామా నీకు ఈ అగ్ని పరీక్ష? నేను ఇంకా ఓపిక ఉండలేను, తొందరగా చెప్పమ్మా. అది కాదు నేనే. కౌంట్ చెప్పేస్తాను. కౌంట్ వద్దా? టెన్షన్ పెరిగిపోతుంది. మరి తొందరగా చెప్పి ఏంటి. ఇప్పుడు నేను కౌంట్ స్టార్ట్ చేస్తాను. వద్దు. సుజాత గారు. సుజాత గారు. సుజాత గారు మీరేనా? కాదు మేడం, నేను. పడిపోయింది శ్వేత సీత. ఎవరు సీత? శ్వేత సీత. అది నేనే. అయ్యో, నేను ముందు నుంచి అంటున్నాను, ఫస్ట్ అన్నాను, కానీ నీకు నేను హెల్ప్ చేయలేదు లక్ష్మణుని. రామా నన్ను క్షమించు. కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఓడిపోయావు. సో శ్వేత సీతగా సెకండ్ టైం విన్నర్. ఇప్పుడు లక్ష్మణుడు ఎవరికి వచ్చింది?
సుజాత వచ్చి సెకండ్ ప్లేస్, హనుమంతుడు థర్డ్ ప్లేస్. ఓకే, మీరు హనుమంతుడు అయిపోయారు. ఆవిడేమో మళ్ళీ సీతగా గెలుచుకొని సత్యభామలా మారిపోయింది. సత్యభామ రా. నాకంటే ఇదేనేమో కదా. చూడండి, ఫస్ట్ టైం మీరే అప్పుడేమో బాగా చలాకిగా ఆడి గెలుచుకున్నారు, ఇప్పుడేమో లక్ సీత మీకు వచ్చింది. పాప ప్రతీష చెప్పలేకపోయింది. మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, డల్గా నిల్చుకున్నారు, నవ్వారు, మాట్లాడారు, అన్ని ఇచ్చి అంటే తనకి బాగా కన్ఫ్యూజ్ చేశారు. మొత్తానికి కన్ఫ్యూజ్ చేసేసి ఇంక మీరా కాదా అని అసలు పాప తప్పు ఆన్సర్ చెప్పేసింది, రాంగ్ ఆన్సర్ చెప్పి ఓడిపోయింది. ఓకే ఓకే, ఏమైనా మీరు ఇప్పుడు సత్యభామ, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆల్రెడీ మీకు తాళాలు మీ దగ్గర ఫిక్స్ అయిపోయింది. సో ఈ పెత్తనం ఒకసారి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర అంతా ఒకసారి చూపించేసారండి. నాతో నా మీ పోటీ, ఓటమే మీ పరిపాటి, లేరెందు నా కన్నా మేటి, నాకు నేనే సాటి. రెండోసారి సత్యభామ అయ్యారు కదా, ఎలా ఉంది మీకు ఫీలింగ్స్? చాలా చెప్పలేనంత ఆనందంగా ఉంది. చెప్పలేనంత ఆనందంగా ఉందా? ఇంకా ఉంటుంది, ఇంకా 2 రౌండ్స్ ఉంది. అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. మళ్ళీ ఇంకా ఫైనల్ సత్యభామ ఉంది కదా. సో ఓకే, అయినా ఇప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ సంతోషంలో వాళ్ళ ముగ్గురికి వాళ్ళని పిలిచి వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి. 4th ప్లేస్ ప్రత్యూష దాక్కున్నారు 1000 రూపీస్. అదేదో చాలా క్యారెక్ట్ తీసుకున్నాడు, 1000 రూపీస్ అయినా. 3rd ప్లేస్ జానకి 1500. అమ్మా ఇంకా 2 రౌండ్స్ వచ్చినప్పుడు. 2nd ప్లేస్ సుజాత. ఈ లక్ష్మణుడు హెల్ప్ చేశాడు కాబట్టి నువ్వు సీతవయ్యా. లక్ష్మణుడు ఆటలో ఇది భామ కాదు, భామ. ఓ సీత గారాలు పోకు. 2000 రూపీస్ ఇచ్చేయండి ఆవిడకి. అది హెల్ప్ చేయకపోతే ప్రభావం అలా పడుతుంది. మరి తప్పనిసరిగా ఈసారి నువ్వే పర్ఫార్మెన్స్ చేయాలి. లాస్ట్ రౌండ్ ఏమో వాళ్ళ ముగ్గురు ఎవరికో ఒకరికి ఇచ్చావు, అంటే ప్రత్యూషకి ఇచ్చావు. ఈసారి అసలు నువ్వే చేయాలి, ఎందుకంటే రెండోసారి సత్యభామ కొట్టావు కదా. చూపించి నీ పర్ఫార్మెన్స్. వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము, అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము, భావములు భంగిమలు గానములు గమకములు, భావములు భంగిమలు గానములు గమకములు, ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము, అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. చెప్పినట్టే శ్వేత 2 సార్లు సత్యభామగా నిలిచింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో ఆవిడకి పోటీగా ఎవరు వస్తారో చూడబోయే ముందు కళానికేతన్ నేనే సత్యభామలో ఒక చిన్న బ్రేక్. పిచ్చోడా, నాకు పెళ్ళయిందిరా. పెళ్ళైతే అది మీ ఫీలింగ్, మీకు పెళ్ళవలేదని నా ఫీలింగ్.